ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని కోరుకునే పుణ్యక్షేత్రం కాశీ. అయితే మన పెద్దలు తరచూ అంటూ ఉంటారు, కాశీలో ఏదో ఒకటి వదిలేయాలి అని. చాలామంది ఏదో ఒక కాయో పండో వదిలేస్తూ ఉంటారు. అసలు దీని వెనుకున్న నిజమైన అర్థమేంటి? అలాగే ముందుగా కాశీ వెళ్ళాలా లేక రామేశ్వరమా? ఈ సందేహాలకు సమాధానంతో పాటు అసలు కాశీలింగాన్ని తేవడానికి వెళ్ళిన హనుమంతుణ్ణి కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడు ఎందుకు అడ్డుకున్నాడు? వారిద్దరి మధ్య జరిగిన భీకర యుద్ధం ఎలా ముగిసింది? ఈరోజు వీడియోలో ఈ అద్భుతమైన పురాణ గాథను తెలుసుకుందాం. ముందుగా కాశీయాత్రలో వదిలేయాల్సింది ఏంటో చూద్దాం. పెద్దలు చెప్పింది కాయ ఫలం వదిలేయమని. దీని అసలు అర్థం కాయ అంటే కాయాపేక్ష, అంటే శరీరం మీద మమకారాన్ని వదిలేయాలి. ఫలం అంటే ఫలాపేక్ష, అంటే మనం చేసే దాన ధర్మాలకు సహాయానికి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఈ రెండు వదిలేస్తేనే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది. ఇక యాత్ర ఎలా చేయాలో చూద్దాం. దీనినే కాశీ రామేశ్వరం యాత్ర అంటారు. ముందుగా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి అక్కడి మట్టిని నీటిని తీసుకోవాలి. ఆ మట్టిని నీటిని తీసుకువెళ్ళి రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేసి ఆ మట్టిని సముద్రంలో కలపాలి. తిరిగి ఆ సముద్రపు ఇసుకను తీసుకువచ్చి మళ్ళీ కాశీ గంగలో కలపాలి. ఇలా చేస్తేనే ఆ యాత్ర పూర్తయినట్లు లెక్క. అయితే అసలు కాశీకి రామేశ్వరానికి ఉన్న ఈ బంధం వెనుక రామాయణ కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. కానీ రాముడి మనసులో ఒక ఆవేదన. రావణుడు బ్రాహ్మణుడు, గొప్ప శివభక్తుడు. అతన్ని చంపినందుకు తనకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుందేమో అని రాముడు బాధపడ్డాడు. అప్పుడు ఋషులు కాశీలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని తెచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠిస్తే ఆ దోషం పోతుందని రాముడికి చెప్పారు. అయితే ఆ పవిత్రమైన పనికి సమర్థుడు హనుమంతుడే అని రాముడు ఆలోచించి హనుమంతుడికి ఆజ్ఞాపించాడు. రాముడి ఆజ్ఞతో వాయువేగంతో కాశీకి బయలుదేరాడు హనుమ. ఇక కాశీ సాక్షాత్తు శివుడు త్రిశూలం మీద ఉన్న నగరం. ఆ నగరానికి క్షేత్రపాలకుడు సాక్షాత్తు కాలానికి అధిపతి అయిన కాలభైరవుడు. ఆయన అనుమతి లేనిదే యముడు కూడా కాశీలోకి అడుగుపెట్టలేడు. అయితే హనుమ కాశీలో అడుగుపెట్టబోతుండగా ఒక అదృశ్య శక్తి అడ్డుకుంది. అంతలోనే భయంకరమైన రూపంతో కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. కాలభైరవుడు హనుమంతుడితో, ఓ వానరవీరుడా, నా అనుమతి లేకుండా కాశీలో అడుగుపెట్టడానికి నీకు ఎంత ధైర్యం? ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. దానికి హనుమ, మహాత్మా, నేను రామదూతను. లోక కళ్యాణం కోసం, రామేశ్వర ప్రతిష్ఠ కోసం శివలింగాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. దయచేసి దారి ఇవ్వండి అన్నాడు. కానీ కాలభైరవుడు ఒప్పుకోలేదు. ఇది శివక్షేత్రం, ఇక్కడ శివుడు ఆజ్ఞ శాసనం అని తేల్చి చెప్పాడు. అలా మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది. అదొక అద్భుతమైన యుద్ధం. ఒకవైపు రామభక్తుడు, మరోవైపు శివ అంశ. కాలభైరవుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ అగ్నిని కురిపించాడు. హనుమ తన శరీరాన్ని పర్వతంలా పెంచి జై శ్రీరామ్ అని గర్జించాడు. కాలభైరవుడు లక్షలాది భైరవులను సృష్టిస్తే హనుమ తన రోమాల నుండి కోట్లాది వానర సైన్యాన్ని సృష్టించాడు. చివరకు కాలభైరవుడు కాలచక్రాన్ని ప్రయోగించిన చిరంజీవి అయిన హనుమ ముందు అది పనిచేయలేదు. ఈ యుద్ధం చూసిన దేవతలు భయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే లోకానికే ముప్పు అని గ్రహించి బ్రహ్మ విష్ణువులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు విష్ణుమూర్తి కాలభైరవుడితో ఒక రహస్యాన్ని చెప్పాడు. భైరవ, హనుమ సాధారణ వానరుడు కాదు. అతను కూడా ఏకాదశ రుద్రులలో ఒకరైన శివుని అంశే. నువ్వు పోరాడుతున్నది నీ సోదర సమానుడితో, పైగా అతను చేస్తున్నది లోక కళ్యాణమే అని చెప్పగానే కాలభైరవుడు శాంతించాడు. హనుమ భక్తిని, శక్తిని మెచ్చుకుని శివలింగాన్ని తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఈ విధంగా హనుమ తెచ్చిన లింగమే రామేశ్వరంలో ప్రతిష్ఠింపబడింది. చూసారా, కాశీ రామేశ్వరం యాత్ర వెనుక భక్తి, ధర్మం, ఇంతటి పౌరాణిక చరిత్ర దాగి ఉన్నాయి. హనుమ శక్తి, కాలభైరవుడి బాధ్యత రెండూ గొప్పవే. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలో ఎంతమంది కాశీ వెళ్ళారో కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.